ప్రకటించుకున్నట్లు, దేవుని సువార్త మార్గమైనటువంటి ప్రకాశము వారికి ప్రకాశించకుండానట్లు కింద వచనం అంటుంది, ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేయుచున్నది. అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రములకు గుడ్డితనము కలగజేస్తుంది. మసి మారడిగా చేసి పడేస్తాను. గారెడి వాడు ఒక రోజు నేను ముదుల్లో ఉన్నప్పుడు అక్కడ పచ్చడి చేస్తున్నప్పుడు ఒక గారెడు నచ్చింది. గారెడు అడుక్కుంటూ వచ్చాడు. ఆ గారెడు నచ్చినప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళినాను. అతను అడుగుతున్నాడు, నేను కూడా అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అతడు నేను దేవుని సేవకుడని చెప్పాను. దేవుని సేవకుడు అంటే కూడా వాళ్ళకు తెలుసు. యేసు ప్రభు అంటే వారికి తెలుసు, గారెడ వాళ్ళకి తెలుసు, మంత్రులకు కూడా తెలుసు, దయ్యాలకు కూడా తెలుసు యేసు ప్రభు అంటే. ఈ లోకంలో దయ్యాలకు తెలుసు, మంత్రకాలకు తెలుసు, శకునగాళ్ళకు తెలుసు, జ్యోతిషులకు తెలుసు, రకరకాలైనటువంటి వారందరికీ తెలుసు యేసు ప్రభు గొప్ప దేవుడు అని తెలుసు. ఆయన ఏమన్నాడంటే, ఆయన చూసి అందరూ భయపడితే నేను భయపడలేదు. ఎందుకో ఏమో ఆ టైంలో నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఆ మాటల్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే, యేసు ప్రభు గొప్ప దేవుడు, మా శక్తిని మించిన శక్తి యేసయ్యలో గొప్ప శక్తి ఉంటుందని చెప్పాడు. హల్లెలూయా. మన యేసయ్యలో గొప్ప శక్తి ఉంది బిడ్డలారా. మన యేసయ్య సర్వశక్తిమంతుడు, మన యేసయ్య సర్వాధికారి. ఆయన సర్వంలో కలుగజేసినటువంటి దేవుని యందు మనం ఉన్నాం కాబట్టి మన శక్తి గొప్పది. ఆ శక్తి గొప్పది లేకపోతే ఈ ప్రపంచంలో దేవుని సువార్త ఉండేది కాదు, దేవుని వాక్యం ఉండేది కాదు. కనుక ఏ ప్రపంచానికి, ఏ దేశంకో ప్రాముఖ్యమైనది కాదు ఇది. ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా మరి ప్రాముఖ్యమైనటువంటిది ఈ బైబిల్ గ్రంథము, దేవుడు అని మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ లోక సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసమైనటువంటి వారి యొక్క మనోనేత్రములను గుడ్డితనం కలగజేసి గుడ్డితనంతో జీవిస్తున్నారు. నేను అడుగుతాను, అమ్మా ఎందుకు రాలేదు చర్చ్ కానీ మరొకసారి మీకు హెచ్చరిక చేస్తున్నాను. ఎందుకు రాలేదమ్మా చర్చ్ కానీ నేను అడిగిననుకో, మీరు ఎన్ని సాకులు చెప్తారో, ఎన్ని మాటలు చెప్తారో, ఎన్నో చెప్తారు, భూమిలో నేను చెప్తాను. కానీ ఇవన్నీ నాకు చెప్పడం అవసరం లేదు. నాకు చెప్తే దేవుడికి చెప్తలేరా మీరు? నాకు అబద్ధపడి దేవుడికి అబద్ధం ఆడతలేరా? పరిశుద్ధమైనటువంటి దేవుని ఆలయానికి రావాలని దేవుడు చెప్తలేడా? ఎందుకు మీరు అన్ని సాకులు చెప్తారు బిడ్డలారా? మీరు ఎందుకు వర్ధిల్లలేకపోతున్నారు? ఎందుకు రోగముల చేతను, వ్యాధుల చేతను మీరు సచ్చిన వారా ఎందుకుంటున్నారు? పరిశుద్ధమైన దేవుని ఆలయంలో దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉండాలి కానీ సాకులు చెప్పే బిడ్డలుగా, అబద్ధం ఆడే బిడ్డలుగా. కనుక ఈ యొక్క అంధకారమైన చీకటిలో ఎందుకు జీవిస్తున్నారు? పాపమైన చీకటిలో ఎందుకు జీవిస్తున్నారు? ఎందుకు మీరు కడగబడతలేరు? ఎందుకు మీరు పిండబడతలేరు? ఎందుకు మీ హృదయాలు తేజస్తో నింపబడతలేవు? దేవుని రాకడ శివ దినాల్లో ఉన్నాయని భక్తులందరూ చెబుతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని రాకడ అతి త్వరలో ఉన్నది, దేవుడు రాబోతున్నాడని చెబుతున్నారు, భక్తులందరూ చెబుతున్నారు. కనుక మనము సంసిద్ధంగా ఉందాం, మనం సిద్ధపాటుగా ఉందాం. యేసు ప్రభు ఎప్పుడైనా రాని అప్పుడు మనం మేఘాల మీద ఎక్కి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభు ఏ రోజు రాని, ఈ రోజు రాని, ఈ రోజు వచ్చినప్పుడు అందరం ఇక్కడ నుంచి ఎక్కుతాం. మనం మేఘం ఇచ్చినాక మనం అక్కడ నిర్మల ఎన్ని డబ్బులు మేము మనకు తెలియదు, ఎన్ని భూములు ఉన్నాయో మనకు. భూములు అన్నీ ఎవరు? ఎవరి భూములు? ఈ భూమి అంటే ఎవరు? నా భూమి అంటే నా భూమి అనడానికి ఏమైనా ఉంది అవకాశం ఇక్కడ? యేసు ప్రభు వచ్చినప్పుడు నీ భూమి ఎక్కడ ఉంటుంది, నీ జాగ ఎక్కడ ఉంటుంది, నీ బంగారం ఎక్కడ ఉంటుంది, నీ ఎండ ఎక్కడ ఉంటుంది, నీవు సంపాదించిన ధన సంపాదన ఎక్కడ ఉంటుంది? యేసు ప్రభు వచ్చినప్పుడు విశ్వాసి దేవుని వాక్యం చేత కడగబడ్డ వారులారా, యేసు ప్రభువును నమ్ముకొని పాప క్షమాపణ పొందుకొని, మారు మనసు పొందుకొని, రక్షణ పొందుకొని, నిజమైన దేవుని తెలుసుకొని, స్వాస్థార్థంగా దేవుని వాక్యానుసారంగా నడిచినటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ రోజు అంటే ఇక్కడ నుంచే మనం వెళ్ళిపోతాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను రాను ప్రభువా, నేను ఇంటికి పోయేస్తా, నేను బయటకు పోయేస్తానంటే జరగదు. కనుక దేవుని బిడ్డలు ఇక్కడ నుంచే వెళ్ళిపోతా. ఏది మనం తీసుకొని రాలేదు, ఏది మనం తీసుకొని మన సత్యాన్ని తెలుసుకొని నిజ సత్యంలో వాక్యానుసారమైన జీవితంలో మనం జీవించాలని మరొకసారి మీకు తెలియపరుస్తున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం.
వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును కనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు కనుక అన్యుని ఎంత మాత్రమును. ఓకే, ఇక్కడ గమనించండి. ఇక్కడ దేవుని బిడ్డలారా మంచిగా దేవుని వాక్యం లోతుగా ధ్యానించాలి. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతన్ని వెంబడించను. ఈ 4వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుస్తాడు. ఈరోజు నేను పోయిన వారం పాడే పాట, ఏ గుంపుల నుండివో ఎరిగి తెలుసుకో ముందెరిగి తెలుసుకో అనే పాట పాడిన పోయిన వారం. కాబట్టి దేవుని పిల్లలు ఎవరో, సాతాను పిల్లలు ఎవరో, దేవుని బిడ్డలు ఎవరో, ఈ దుష్టుని బిడ్డలు ఎవరో అనేది బయటకు తేటగా తెలియపరుస్తున్నది. బిడ్డలారా, ఇక్కడ ఏమంటుందంటే, మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటి వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరము ఎరుగును కనుక అవి అతన్ని వెంబడించును. ఈరోజు గొర్రెలు దేవుని బిడ్డలైన మనము, యేసు ప్రభు నిన్ను పిలిచినప్పుడు నేను ఉన్నాను. అర్ధరాత్రిలో దేవుడు పిలుస్తాడు. ఏ సమయంలో దేవుడు పిలుస్తాడో, ఏ సమయంలో దేవుడు మాట్లాడతాడో నీకేమీ తెలియదు. దేవుడు నీకు అండగా ఉంటాడు. దేవుడు కొండగా ఉంటాడు. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్టు నీ ఇంటి చుట్టూ దేవుడు ఉంటాడు. నీ చుట్టూ దేవుని కాపుదలు ఉంటుంది బిడ్డరా. నీ చుట్టూ ఆయన కాపుదలు ఉంటుందన్న మాట మర్చిపోవద్దు. ఎందుకంటే ఇక్కడ తన గొర్రెలన్నింటి వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుస్తాడు. తన గొర్రెకు ఎలాంటి హాని జరగకుండా, తన గొర్రెకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా, తన గొర్రె ఆకలి దప్పుతో ఉండకుండా, తన గొర్రె వస్త్రహీనంగా ఉండకుండా, కనుక ఏ సమస్యకు గురి కాకుండా ఆ గొర్రెలకు ముందు నడుస్తాడు ఆ ప్రధాన కాపరి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆ గొర్రెలకు ముందు నడుస్తాడు. ఆ గొర్రెలకు ముందు నడిచినప్పుడు ఎలా గొర్రెలు ఆయన వెంబడిస్తాయి, ఆయనను అనుసరిస్తాయి. నేను అడుగుతున్న ప్రశ్న, నేను అడుగుతున్న మాట మీరు ఒకసారి మీరు ఎవరిని అనుసరిస్తున్నారో అనేది మీరు అర్థం చేసుకోవాలి. బిడ్డలారా అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు యేసుప్రభు. నేను 10వ వచనంలో అంటాడు, 10-11వ వచనంలో అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుని కొరకు, నీ కొరకు ప్రాణం అర్పించినటువంటి యేసయ్య కొరకు మరి నువ్వు చేసే త్యాగం ఏంటో తెలుసా? ఆయన ముందు నడిచినప్పుడు ఆయన నడుస్తావా, తప్పించుకొని పోతావా? ఆయన ముందు నడిచినప్పుడు గొర్రెలన్నీ కూడా ఆయన వెంబడించాలి. గొర్రెలన్నీ కూడా ఆయన అనుసరించాలి. కనుక ఇష్టానుసరంగా నడుచడానికి వీలు లేదు. ఇష్టానుసరంగా నడిచే గొర్రె ఏం జరుగుతుందో తెలుసా? అది అనేకమైనటువంటి దెబ్బలకు గురవుతాయి, అనేకమైనటువంటి కష్టాలకు గురవుతాయి, అనేకమైనటువంటి సమస్యల్లో ఇరుక్కుపోతారు. మీకు తెలుసా, గొల్లవాడు గొర్రె మందలను తీసుకొని పోతున్నప్పుడు ఇరుకు ద్వారంలో తీసుకొని పోతాడు. ఇరుకు ద్వారంలో తీసుకుపోతున్నప్పుడు కొన్ని గొర్రెలు దొరుకుతాయి, తోటలో దొరుకుతాయి. కొన్ని గొర్రెలు ఇక్కడ దొరుకుతాయి, మేకలు ఇటు దొరుకుతాయి, అడు దొరుకుతాయి. కానీ కాపరి చెప్తాడు, జాగ్రత్త. గొర్రెతో అంటాడు, జాగ్రత్త, దున్నకాతో, నేను ముందు నడుస్తున్నాను, నేను కొండలలో తీసుకుపోతున్నాను, పచ్చిక బయళ్ళలోకి తీసుకుపోతున్నాను, మీకు మంచి మేత పెట్టడానికి తీసుకుపోతున్నాను, మీరు ఎందుకు దురుకుతున్నారు? అక్కడిక్కడ దునుకుతున్న గొర్రెల గురించి సవాల్ కొడుతున్నాడు కాపరి. మీరు అక్కడిక్కడ దునుకుతే తనతో తెలుసా, ఒకసారి నిన్ను గద్దిస్తాడు, రెండోసారి నిన్ను గద్దిస్తాడు, మూడోసారి ఆయన చేతున్న కట్టె బట్టి ఇసిరి పెడతాడు. ఆయన చేతున్న కట్టెను ఇసిరిని అనుకోండి, ఏం జరుగుతుంది చెప్పండి? ఏం జరుగుతుంది? కాలో చేతో తిరుగుతుంది. ఆయన కట్టెగిట ఇసిరిని అనుకోండి కాపరి, ఆ గొర్రెకు దెబ్బ తగులుతుంది. ఆ గొర్రె కుంటుకుంటా నడుచుకుంటది. అది కుంటుకుంటా నడిచిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? అపవాది సాతనుడు వచ్చి దాన్ని ముట్టలు వేస్తాడు. అందుకే అపొస్తలుడైన పౌలుడు కంచరి వాడిని, ఈ యుమేనియన్ని తీసి దీన్ని సైతానికి అప్పచెప్పండి, దీన్ని సంఘంలో కలిగి తీసిపడేయడం. అంటే దేవుని బిడ్డలారా, ఆత్మీయ స్థితిలో లేనటువంటి వాళ్ళు సేదైన ఏరు మొలిసి కలవరపరచలేడలా ఆ యొక్క సేదును తీసి పడేయాలని తప్ప కానీ సేదును కూరలో వేసి అండుకోకూడదు. బిడ్డ ఆత్మీయ స్థితిలో ఎదుగని బిడ్డలు ఎవరైతే ఉంటారో కుంటు పట్టిపోతారు, కుంటు పట్టి నడుస్తారు. కనుక మీ స్వభావం సరిగా ఉన్నది, మీ మనతత్వం సరిగా ఉన్నది, మీరు క్రమంగా నడవరు. అందుకాన్ని బట్టి కాపరి మిమ్మల్ని కొడతాడు. మీ
మీకు కాలం చేతో మీకు నొప్పి, దేవుడు కొడితే చాలా భయంకరంగా కొడతాడు బిడ్డారా. కాలం చేతో ఎగడం ఖాయం. మీరు పనికిరాని వారిగా అవుతారు. దేవుడు కొడితే మాత్రము పనికిరాని వారిగా అయిపోతాం. అందుకాదని బట్టి నువ్వు దేవుని పిల్లలమైతే, దేవుని సంబంధం అయితే, దేవుని సొంతమైన ప్రజమైతే, దేవుని ఏర్పాటు చేసుకున్న బిడ్డమైతే, దేవుని అనుసరించినాడు. యేసు ప్రభు ముందు నడుస్తున్నాడు, గొర్రెలకు ముందు నడుస్తున్నాడు కనుక నువ్వు చక్కగా మందలో కలిసి ఉన్నాడు. నడవకపోతే మాత్రం నీకు ప్రమాదము, ఒక రోజు కాకుండా ఒక రోజు నీకు ప్రమాదం ఏర్పడుతుంది. నీ ఇష్టానుసారంగా నడుచడానికి నీకు కుదరదు. అందుకాదని బట్టి ఇంకొక 27 దొరకలేదా? 27 దీనిలో 10, 27 చూడు. నా గొర్రెలు నా స్వరము వినును. 27 వచ్చు. 27 చాలా. నా గొర్రెలు నా స్వరము వినును. నేను వాటిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవము ఇస్తున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు. ఆమేన్, హల్లెలూయా. నమ్మకమైన బిడ్డలారా, యథార్థమైన బిడ్డలారా, వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి బిడ్డలారా, దేవుని వాక్యము తెలియపరుస్తున్నది. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. కనుక సాతానునికి సవాల్ కొడుతున్నాడు దేవుడు. సాతానుడు మిమ్మల్ని ఏమి చెయ్యలేడు, దుష్ట శక్తులు మిమ్మల్ని ఏమి చెయ్యలేదు. కనుక నేను మీకు ఆహారం పెడతా, మీకు జీవమునిస్తాను, మేము నిత్యత్వములో మిమ్మల్ని నడిపిస్తానని దేవుని వాక్యము తెలియపరుస్తున్నది. అదేవిధంగా 4వ వచనం 5వ వచనం చదవండి ఒకసారి. 10వ వచనం 5వ వచనం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ 5వ వచనం అన్యుల స్వరం. అన్యుల స్వరము అవి ఎరుగవు కనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపగా వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ వాక్యం కొంచెం నేర్చుకుందాం. అన్యుల స్వరము అవి ఎరగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వారి వద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ వాక్యం కొంచెం నేర్చుకోండి బిడ్డలు. ఇక్కడ మనం దేవుని బిడ్డలైతే, మీరు ఆయన ప్రజలైతే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ అన్యుల స్వరము అవి ఎరగవు, అన్యునితో సంబంధం ఉండదు, సావాసం ఉండదు. అందుకే యేసు ప్రభు శిష్యులను కూడా ఏమన్నాడంటే, మూర్ఖులైన ఈ తరం వారికి వేరే జీవించమని చెప్పాడు. హల్లెలూయా. మూర్ఖులారా, ఎంతకాలం నేను మీతో ఉందినో సత్యమును గ్రహించని వారులని అన్నాడు. అంటే ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే, అన్యుల స్వరము ఎరగము. మీరు దేవుని బిడ్డలైతే ఎన్ని మీకు ప్రమాదాలు వచ్చినా మీరు భయపడద్దు, ఎన్ని కష్టాలు వచ్చినా భయపడద్దు. కొందరు అందరూ మీ మంచి జీవితాన్ని పాడు చేసడానికి కొరకు వస్తారు. ఎట్లా అంటే, మీరు మంచిగా జీవిస్తున్నారా, మీ కుటుంబాన్ని పాడు చేయాలని వస్తారు. దుష్టుని ఆలోచనలు అవే, దుష్టుని పన్నాగాలు అవే. ఎందుకంటే మనం మంచిగా జీవిస్తే, మంచిగా నడిస్తే ఎక్కడి నుంచో సాధారణ వరకు పూల పెడతారు. మంచిగా నడుపుతున్న కుటుంబంలో ఏదో ఒక శోధనలు తీసుకొచ్చి పెడతారు, ఎన్నో కష్టాలు తీసుకుని వస్తారు. కనుక నేను ఒకటే మాట చెప్తున్నాను, కనుక మీరు అన్యుల స్వరము వినద్దు, ఎరగద్దు, వాటిని అనుసరించద్దు, వాటితో సంబంధం సావాసం పెట్టుకోవద్దు. దేవుని సావాసం ఏంటో తెలుసా? ఇంకో మాట తీసుకోండి, దేవుని సావాసం ఏంటో. నిర్గమకాండము 15 26 వచ్చింది. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచినట్లా నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది నీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ఈ మాటను గమనించండి దేవుని బిడ్డలారా. ఏం చేయాలన్నట? అన్యుల స్వరం అని ఎరగవు, అన్యుని ఎంత మాత్రం వెంబడించవు. దేవుని వెంబడించేవారు ఏం చేయాలంటే, ఇక్కడ మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటికీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగంలో ఏది మీకు రానియను, నేను స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా. ఇవి పాటించద్దా? ఇవన్నీ పాటించాలి. మనం అన్యుల స్వరం ఎరగమంటే, లోకముతో సంబంధం పెట్టుకోమంటే, కనుక దుష్టునితో సావాసం చెయ్యమంటే, మనము దేవునితో సావాసం చేసే వాళ్ళము ఆజ్ఞలను పాటిస్తాము. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వింటారు. రెండోది ఆయన దృష్టికి న్యాయమైనది చేస్తారు. మూడోది ఆయన ఆజ్ఞలకు విధేయులైతారు. నాలుగోది ఆయన కట్టలను అనుసరించి నడుస్తారు. ఐదో విషయం ఏంటంటే,
ఎలాంటి రోగం నీ మీద ఉన్నప్పటికీ కూడా దేవుడు తీసివేస్తాడు. హల్లెలూయా. జబ్బులతో, అనారోగ్యాలతో, అనాస్వస్థతతో ఉంచాడు దేవుడు. నిన్ను ఆరోగ్యవంతులుగా ఉంచుతాడు, అందంగా ఉంచుతాడు, సౌందర్యంగా ఉంచుతాడు, నిన్ను నీట్గా ఉంచుతాడు. నీ బ్రతుకు చేంజ్ అవుతుంది. యువర్ లైఫ్ చేంజ్. నీ జీవితం మారిపోతుంది, నీ బ్రతుకు మారిపోతుంది. ప్రభులోనికి వచ్చిన తర్వాత తప్పకుండా 100% దేవుడు నిన్ను మార్పు తీసుకుని వస్తాడు. నమ్మకమైన బిడ్డలకు జరుగుతుంది. నార్మల్గా ఉంటే అంతే, మన బతుకంతే ఉంటుంది. మనం ఖచ్చితంగా ప్రార్థన చేసే బిడ్డలుగా ఉంటేనే మన జీవితం మార్చిపోతుంది. బిడ్డల ఒక భక్తుడు చెప్పిన మాట చెప్తుంది ఇంకోటి ముగిస్తాను. ఒక సేప ఉంటుందట. ఒక సేప సముద్రంలో ఉంటుందట. విల్స అనే సేప ఉంటుందట. విల్స అనే సేప సముద్రంలో ఉన్నప్పుడు ఆ విల్స అనే సేప అది చాలా ఏ అర్థం లేదట దానికి. అది సముద్రంలో ఉన్నప్పుడు అది ఉప్పు సముద్రంలో ఉంటుంది కాబట్టి దానికి ఏ వ్యాధి లేదట. కనుక ఒకవేళ అది బెస్తూల్లో దాన్ని ఒలేసి పట్టినప్పుడు తీసుకుని వచ్చినప్పుడు దాన్ని కూర వేసుకుంటే కూడా అది చాలా దుర్వాసనతో ఉంటుందట. కనుక దాన్ని ఎవరు పట్టించుకునేవారు లేరట, దాన్ని ఎవరు శ్రద్ధ చేసేవారు లేరట. ఆ విల్సన సాప అది పట్టప్పుడు తీసి పడేస్తారట. ఒకవేళ ఉంచుకుని ఎవరికైనా అమ్మాయిని కూర చేసుకుంటే అంత వాసన అట. ఈ మాటను గమనించండి. సముద్రంలో ఉన్నప్పుడు అది ఉప్పు సముద్రంలో ఉన్నది కాబట్టి దాని జీవితం అంతా దుర్వాసనతో ఉన్నది, దాని జీవితం అంతా పాపముతో నిండుకొని ఉన్నది. కనుక అది ఎక్కడ నివసించిన దాని జీవితము సంతోషంగా లేదు, ఆనందంగా లేదు. అది విల్సనే సాప అది ఎప్పుడైతే వలస పోతున్నదో అనగా వర్షాలు పడ్డ తర్వాత, ఆ వర్షాలు సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఆ సేప ఆ సముద్రం నుంచి ఈదుకుంటా ఒక నదిలోనికి వెళ్ళిపోతుంది. నదిలోనికి వెళ్ళిపోయిన తర్వాత నది నీరు తాగిన తర్వాత నది నీరు తీసుకున్న తర్వాత దానిలో ఉన్నటువంటి ఉప్పు, దానిలో ఉన్నటువంటి కౌసు, దానిలో ఉన్నటువంటి జబ్బు, దానిలో ఉన్న సమస్యలన్నీ కూడా దూరం అయిపోతున్నాయి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీకు తెలుసా, ఎప్పుడైతే నువ్వు దాని నుంచి ఉప్పు సముద్రం నుంచి పాపమనే లోకం నుంచి ఎప్పుడైతే నువ్వు బయటకు వస్తున్నదో ఆ శాప నదిలోనికి వచ్చిన తర్వాత దాని బ్రతుకు మార్చబడి దాని జీవితం మార్చబడుతుందట. అది తర్వాత అది ఒలలో పడ్డ తర్వాత మళ్ళీ నదిలో ఒలలేసినప్పుడు ఒలలో పడుతుంది. అది ఒలలో పడ్డ తర్వాత ఆ బిస్కోడు తీసుకుని అమ్మిన తర్వాత అది ఏం జరుగుతుందో తెలుసా, అది విల్స, అది వలసపోయి అది పులుసుగా మారిందట. హల్లెలూయా. కనుక అది ఎప్పుడైతే నదిలో నుంచి పట్టబడి ఎప్పుడైతే దానికి తీయబడ్డదో, అది ఎప్పుడైతే దాన్ని అమ్ముతున్నాడో అది పులుసుగా మారిపోయిందంటే దానికి ఖరీదు ఎక్కువ అయిపోయిందట. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దానికి ఖరీదు ఎక్కువ ఉంటుందట, దాన్ని ఖరీదు పెట్టి కొనుక్కుంటారట. ఫస్ట్ జీవితం దాన్ని ఎవరు నీకు చేయలేదు. ఫస్ట్ జీవితాన్ని పాపంలో జీవించింది. ఫస్ట్ జీవితం అంతా దుర్వాసనతో ఉన్నది, కౌసుతో కంపుతో ఉన్నది. కానీ ఎప్పుడైతే ఆ ఉప్పు సముద్రం నుంచి బయటకు వచ్చిందో, ఒక నదిలోకి వచ్చిందో, దాని బ్రతుకు మార్చబడ్డది. అనగా బిడ్డలారా, లోకం నుంచి మీరు ఎప్పుడైతే బయటకు వస్తున్నారో, దేవుడికి వస్తున్నారో, దేవుడికి వచ్చిన తర్వాత మీ బ్రతుకు మారుతుంది, మీ జీవితం మారుతుంది, మీ కుటుంబం మారుతున్నది. కనుక మీరు దేవుడు మిమ్మల్ని అప్పించేవాడిని చేస్తాడు కానీ అప్పు చేసేవాడిని మిమ్మల్ని చేయడు. దేవుడు గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కానీ మిమ్మల్ని పేదరికములు ఉండిపో, అదే పరిస్థితులు ఉండిపో అని దేవుడు ఎప్పుడు చెప్పలేడు. దేవుడు అనేక బిడ్డలను ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధపడతాడు. బిడ్డలారా, ఎందుకంటే మన పరిస్థితులు మనం మార్చుకోలేము, మన బ్రతుకులు మనం మార్చుకోలేము, మన ప్రార్థన జీవితం లేదు, భక్తి జీవితం లేదు, ఒకరోజు అయితే ఒకరోజు రా. ఇలాంటి జీవితాలను దేవుడు ఆశీర్వదించాడు. మనం ఎప్పటికైనా చచ్చిపోతాం, ఎప్పటికైనా మరణిస్తాం. మనం ఒకరోజు కాకుండా ఒకరోజు మరణిస్తాం. మనం ఈ లోకం సాయచిత్తం కాదు, ఈ లోకంలో ఉండడానికి రాలేదు. కానీ బ్రతికినంత కాలం ఆయనతో ఎమ్మడించాలి. ఆయన గొర్రెలకు మంచి కాపరి, ఆయన గొర్రెలకు ముందు నడుస్తున్నప్పుడు గొర్రెలన్నీ కూడా ఆయన వెంబడించి ఆయన నడుసరిస్తే ఆ గొర్రెకి ఎలాంటి దెబ్బ జరగదు, ఎలాంటి దెబ్బ రాదు, ఎలాంటి కష్టం రాదు. ఏ సమస్య వచ్చినా యేసు ప్రభు వాటికున్న సమస్యలు ఆయన మీద వేసుకుంటాడు, ఆయన మీద మోపుకుంటాడు. నీ భారం యెహోవా మీద మోపు, నీ బాధలన్నిటి నుంచి ఆయన విడిపిస్తాడు. నీ భారం ఎప్పుడైనా మోపుతున్నావా ఆయన మీద? నువ్వు ఎప్పుడైనా కన్నీరు కారుస్తున్నావా? ఎప్పుడైనా ఏడుస్తున్నావా? లేని నేను అన్నా కదా ముందు ఏం చెప్పినా, ఆ కొండలు ఉన్నట్టు అడుగుతాడు, ఆ బండలు ఉన్నట్టు అడుగుతాడు, కనుక లోయలు ఉన్నట్టు అడుగుతాడు. కానీ మోకరించి ప్రార్థించి ప్రభు నా కష్టాల నుంచి కళ తెరుస్తున్నాడు అడిగారు. దేవుడు ఎక్కడ ఉన్నాడు అనుకుంటారు? మీరు ఏ మనిషి ఉన్నాడు అనుకుంటారా? దేవుడు నీలో నాలోనే ఉన్నాడు.
బిడ్డలారా, దేవుని సత్యంగా నమ్మండి, స్వస్థంగా నమ్మండి, సత్యంగా నమ్మండి, నీతిగా నమ్మండి, యథార్థంగా నమ్మండి. ఆయన నమ్మి అనుసరించండి బిడ్డలారా. కాబట్టి మీరు ఆయన మీద విశ్వాసము నమ్మకం కలిగి మీరు ఎప్పుడైతే నడుస్తారో అటు వారి జీవితంలో దేవుడు తోడుని వాళ్ళను ఆశీర్వదిస్తాడు. నేను పాట పాడుతా, అదే పాట పాడతాను. ఏ గుంపుల నుంచి వారి పాట.